నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్లో భారీ ప్రమాదం తప్పింది. ప్రపంచంలోనే ఎత్తైన కేబుల్ కార్ సేవల్లో ఒకటైన గుల్మార్గ్ గోండోలా అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో ఆగిపోవటంతో వందలాది మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు భయంతో కేకలు వేయక ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. గంటల తరబడి ఉత్కంఠ రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ గోండోలో సేవలో సోమవారం భారీ సాంకేతిక లోపం చోటు చేసుకుంది. పర్యాటకులతో నిండిన కేబుల్ కార్లు మధ్య గాల్లోనే ఒక్కసారిగా ఆగిపోవడంతో దాదాపు 300 మంది టూరిస్టులు ప్రాణభయంతో చిక్కుకుపోయారు. ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ గా పేరున్న గుల్మార్గ్ లో ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు గోండోలా రైడ్ ను ఆస్వాదిస్తుంటారు. మంచు పర్వతాల మధ్య వేల అడుగుల ఎత్తులో వెళ్లే ఈ కేబుల్ కార్ ఒక్కసారిగా ఆగిపోవటంతో అందులో ఉన్నవారు భయంతో ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ సహాయం కోసం వేడుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక్కో క్యాబిన్ ను జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపే ప్రక్రియ చేపట్టాయి. కొన్ని క్యాబిన్లు భారీ ఎత్తులో నిలిచిపోవడంతో రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆపరేషన్ నిర్వహించారు. ఇక అధికారుల ప్రకారం గోండోలా 2 దశల సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. సాంకేతిక లోపం ఎలా వచ్చిందన్న దానిపై ఇంజనీర్లు విచారణ చేపట్టారు. ప్రారంభ సమాచారం ప్రకారం ఓవర్లోడింగ్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షిస్తోందని తెలిపారు. అన్ని క్యాబిన్లు సురక్షితంగానే ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఘటనపై నిరంతరం సమీక్ష నిర్వహించారు. గంటల తరబడి సాగిన ఈ ఆపరేషన్ లో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనతో గుల్మార్గ్ లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో కూడా గాల్లో వేలాడుతున్న కేబుల్ కార్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి.